స్వాతంత్రం రాకముందు 200 సంవత్సరాల క్రితం చాలా కుల వ్యవస్థతో ఉండేటువంటి మన దేశం. అలాగే చదువులో బాగా వెనకబడినటువంటి మన భారతదేశంలో మరి జ్యోతిబా ఫులే గారు జన్మించిన తర్వాత చదువుకి ఉన్నటువంటి ప్రాధాన్యతని అందరికీ తెలియజేసి, అందరూ చదువుకోవాలని, సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా ఆయన ప్రజలందరూ చదువుకునేటువంటి విధంగా చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. ఆయన్ని అనుసరించుకున్నటువంటి అనేక మంది నాయకులు మన భారతదేశంలో చదువు మీద శ్రద్ధ పెట్టి విద్యాలయాలు స్థాపించి, అలాగే ప్రజలకు ఉచిత విద్యను అందించి, అలాగే సమాజాభివృద్ధిలో చాలామంది పాల్గొన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆనాడు పిలుపునిచ్చినటువంటి జ్యోతిబా ఫులే గారిదే ఆ ప్రతిభ అని చెప్పచ్చు. ఆయన్ని కూడా అనుసరించే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పచ్చు. అలాగే ఆ రోజు నుంచి చూస్తే 1910 సంవత్సరంలో 1910 సంవత్సరంలో కూడా శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ గారు బ్రిటిష్ కాలంలో కూడా మరి చదువుకున్నటువంటి ప్రాధాన్యతని తీసుకుని, అంటే జ్యోతిబా ఫులే గారు ఇచ్చినటువంటి ఆ సూచనల మేరకు 1910 సంవత్సరంలో మరి ఆయన తన సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా విద్య కోసం కేటాయించాలి, విద్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి జ్యోతిబా ఫులే గారిని కూడా అనుసరించి ఆయన మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇలాగ విద్యా సంస్థలన్నీ నెలకొల్పి లక్షల మంది చదువుకున్నటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి మరి సచిన్ నాయకర్ గారికి కూడా జ్యోతిబా ఫులే గారిని ఆదర్శంగా తీసుకుని ఉంటారు బహుశా. అలాగే చాలామంది ఈనాడు చూస్తే మన మల్లాడి కృష్ణారావు గారు యానంలో ఆయన కూడా అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ స్థాపించి ఉచితంగా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టించి పిల్లలకి ₹1 కూడా తీసుకుండా భోజనం, కోచింగ్స్ పెట్టించి ఆయన అలా. అంటే ఇటువంటి జ్యోతిబా ఫులే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది మరి సమాజాభివృద్ధిలో చదువే చాలా ప్రధానం. చదువు అందరికీ అందినట్లయితే సమాజం బాగుంటుంది, సమాజం బాగుండడం ద్వారా దేశం బాగుంటుందని చెప్పి నమ్మి మరి ఆయనకి ఇచ్చిన పిలుపుని అనుసరించుంటే అందరూ కూడా మరి మహానుభావులని చెప్పచ్చు.